వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో టైటిల్ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఈ రోజు కళ్యాణ్ మాట్లాడబోతుంది ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకోవాలి, ఎలా హెల్తీగా ఉండాలి చాలా మంది అడుగుతూ ఉంటారు. సో నేను నా ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకుంటాను, వింటర్ టైంలో నేను నా బాడీ పైన, నా హెల్త్ పైన ఎలా కేర్ తీసుకుంటాను అనే టాప్ ఫస్ట్ వే అంటే ద బెస్ట్ వే, ఫస్ట్ వే ఏంటంటే హెల్తీ డైట్ని తీసుకోండి. మన బాడీ యొక్క ఇమ్యూనిటీని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అలాగే మనం ఏం తీసుకుంటున్నాము, ఏం తింటున్నాము అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. మీరు తీసుకునే డైట్ అనేది కంప్లీట్గా బ్యాలెన్స్డ్ డైట్ అయి ఉండాలి. లైక్ మీరు తీసుకునే డైట్లో వెజ్జెస్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, లెగమ్స్ ఉండాలి, హోల్ గ్రెయిన్స్ ఉండాలి. అలాగే ఒక హెల్తీ ఫ్యాట్ అనేది మీ డైట్లో కంపల్సరీ ఉండాలి. సో ఈ విధంగా హెల్తీ డైట్ని ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఒక హెల్తీ డైట్ని తీసుకోవడానికి. కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది, అన్హెల్తీ ఫుడ్ తినేస్తాను. మనం తినే టైమింగ్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి. సో అలా నా ఫుడ్ ఎప్పుడైనా మిస్ అయినప్పుడు, నేను ఎప్పుడైనా అన్హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడు నా డైట్ని నేను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటానంటే, నేను నా డైట్లో రెగ్యులర్గా యాడ్ చేసేది ప్రోటీనైజ్ టేస్టీ చాక్లెట్. ఇది మీ అందరికీ తెలుసు. లాస్ట్ ఒక 5-6 months నుంచి నా లైఫ్ స్టైల్లో నా డైట్లో ఒక పార్ట్ లాగా ప్రోటీనైజ్ టేస్టీ చాక్లెట్ అయిపోయింది అనమాట. సో ఎక్కడ నా డైట్ అనేది కొంచెం మిస్ అయినప్పుడు ఇది నా డైట్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ప్రోటీనైజ్ టేస్టీ చాక్లెట్ నేను రోజు తీసుకుంటా ఉన్నాను. నా డైట్లో ఇది ఒక పార్ట్ లాగా అయిపోయింది అనమాట. సో దీనివల్ల నేను తెలుసుకున్న విషయం అనేది నా ఇమ్యూనిటీని చాలా వరకు బూస్టప్ చేస్తున్నాను. ఎందుకంటే వింటర్స్లో చాలా వరకు మనం సిక్ అవుతూ ఉంటాం. ఆ సిక్నెస్ నాకు ఇంకా దాని దరిదాపులోకి రాలేదు. సో ఇది నా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, అది నాకు అర్థమైంది. సో ఇలా డైట్లో నేను ప్రోటీనైజ్ టేస్టీ చాక్లెట్ని యాడ్ చేస్తూ ఉంటాను. సో దీంట్లో ఏమంటే మనకి 34% ఎక్స్ట్రా ఇమ్యూనో బూస్టర్స్ అనేవి ఉంటాయండి. సో ఇవి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా బాగా పనికొస్తూ ఉంటాయి. సో మరి దీన్ని నేను ఎలా తీసుకుంటాను? నేను దీన్ని మార్నింగ్ టైంలో తీసుకుంటానండి. లైక్ ఎంత, ఒక 250 ml ఆఫ్ పాలలో, వామ్గా ఉన్న పాలలో దీన్ని 34 grams మిక్స్ చేసుకోవాలి. ఒక 2 spoons మిక్స్ చేస్తే సరిపోతుంది. బాగా మిక్స్ చేసి తీసుకోవాలంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ని ఎన్హాన్స్ చేశారు. అలాగే మనకి ఈ ప్రోటీనైజ్ టేస్టీ చాక్లెట్లో మెయిన్ థింగ్ ఏంటంటే, అప్డేటెడ్ వర్షన్లో మెయిన్ థింగ్ ఏంటంటే 0 added షుగర్. దీంట్లో షుగర్ లేదు. అలాగే దీని టేస్ట్ కూడా చాలా వరకు ఎన్హాన్స్ చేస్తారు. టేస్ట్ ఈజ్ ఎన్హాన్స్డ్. సో మరి నేను దీన్ని ఎలా తీసుకుంటాను? నేను ప్రోటీనైజ్ టేస్టీ చాక్లెట్ని నార్మల్గా మార్నింగ్ టైంలో 250 ml ఆఫ్ మిల్క్లో, వామ్ మిల్క్లో ఒక 35 grams దీన్ని యాడ్ చేస్తాను. ఒక 2 spoons మిక్స్ చేస్తే సరిపోతుంది. బాగా మిక్స్ చేసి లంప్స్లో కూడా వేసుకొని ఎంచక్క తీసుకోవాలి. సో దీన్ని తీసుకోవడం వల్ల మెయిన్ థింగ్ ఏంటంటే, మీ బాడీలో ఉన్న న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏదైనా ఉంటే అది ఫుల్ఫిల్ అయిపోతుంది. సో దీంట్లో మెయిన్గా 10 ఇమ్యూనో న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో వీటి వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వరకు బూస్ట్ అయిపోతుంది. సో దీంట్లో మెయిన్గా 10 ఇమ్యూనో న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో వాటి వల్ల ఏంటంటే మీ ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుంది. ప్రోటీనైజ్ టేస్టీ చాక్లెట్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఇది మీ ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే దీనికి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే దీంట్లో విటమిన్ A, C, E, కాపర్ అండ్ జింక్ ఉన్నాయి. ఇది మీ ఇమ్యూనిటీ ఫంక్షన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే దీంట్లో విటమిన్ B1 ఉంటుంది, B2 ఉంటుంది. ఇది మీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే విటమిన్ D ఉంటుంది, మీ బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి బ్లడ్ సెల్స్ ఫార్మేషన్కి చాలా వరకు యూజ్ అవుతూ ఉంటాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే, ప్రోటీనైజ్ టేస్టీ చాక్లెట్లో, న్యూ వర్షన్ ఆఫ్ ప్రోటీనైజ్ టేస్టీ చాక్లెట్లో మనకి 0 added షుగర్. సో దీంట్లో షుగర్ అనేది ఉండదు. అలాగే టేస్ట్ ఈజ్ ఎన్హాన్స్డ్. ఆల్వేస్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి అనుకుంటే ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోండి. దీంతో పాటు ఎసెన్షియల్ విటమిన్స్ అయినా AECని తీసుకోండి. మీ ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ చేయండి, హైజీనిక్ని మెయింటైన్ చేయండి. మీరు హెల్తీగా ఉంటారు, ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటారు. దీంతో పాటు ఏమంటే, మీరు ప్రోటీనైజ్ చేసి చాక్లెట్ని బై చేయాలనుకుంటే డిస్ట్రిక్ట్లో లింక్ ఇస్తాను. సో లింక్స్ మీరు బై చేయొచ్చు. అలాగే అమెజాన్లో ఎప్పుడు దీనిపైన 10% ఆఫ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో లింక్స్ మీరు బై చేయొచ్చు. డిస్ట్రిక్ట్లో లింక్ ఇస్తాను. సో ఫస్ట్ వే అయిపోయింది. సెకండ్ వే, ఎక్సర్సైజ్ చేయండి. కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, చిన్న వర్కౌట్ చేయండి. డైలీ 30 minutes అయినా ఎక్సర్సైజ్ చేయాలంట. డైలీ 30 minutes ఎక్సర్సైజ్ చేస్తున్నట్ట మన ఏమంటారు, లైఫ్ అనేది 1 year పెరుగుతుందని చాలా మంది అంటూ ఉంటారు. హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలంటే ఎక్సర్సైజ్ అనేది మీ డైరీలో, అంటే మీ రొటీన్లో, మీ లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అయిపోతూ ఉండాలి. మార్నింగ్ జస్ట్ ½ an hour ఇటు అటు వాక్ చేయండి. చాలా ఫ్రెష్ ఫీల్ అవుతారు. మీకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది, ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఆటోమేటిక్గా బ్రెయిన్ ఫ్రెష్ అయిపోతుంది, మనం ఫ్రెష్ అయిపోతాము. సో ఎక్సర్సైజ్ వల్ల చాలా వరకు హెల్దీగా ఉండొచ్చు మనం. సో ఎక్సర్సైజ్లో మీరు నార్మల్గా యోగా చేయొచ్చు. లైక్ ఇంకా ఈ మధ్య జుంబా డ్యాన్స్లు వస్తున్నాయి, అవి చేయొచ్చు. మీరు జిమ్కి వెళ్ళొచ్చు. ఎక్సర్సైజ్ అంటే చాలా మంది జిమ్మే అనుకోండి, జిమ్కి వెళ్తేనే ఎక్సర్సైజ్ కాదండి. ఇంట్లో చిన్న వర్కౌట్ చేయొచ్చు. ఈ మధ్య మీకు నార్మల్ నా ఛానల్ ఇంతకుముందు నేను ఏ ఎక్సర్సైజ్ చేస్తాను మీతో షేర్ చేస్తున్నాను, ఒకసారి చేయండి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు మీరు బూస్ట్ అవుతుంది. మీరు హెల్తీగా ఉంటారు, ఒక హెల్తీ లైఫ్ స్టైల్
మన సొంతం అవుతుంది. సో సెకండ్ థింగ్ ఇది. థర్డ్ వే, ప్లెంటీ ఆఫ్ వాటర్. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. వాటర్ కన్జ్యూషన్ ఎక్కువ ఉండాలి. సో నార్మల్గానే ఒక మనిషి రోజుకి 2 నుంచి 3 లీటర్ నార్మల్ తాగుతారు. సో మీరు అట్లీస్ట్ 3 లీటర్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఫ్లెష్ అవుట్ అయిపోతాయి, మనం హెల్దీగా ఉంటాం. వాటర్ అనేది మనకి బాడీకి చాలా అవసరం. కొన్నిసార్లు బాడీ డిహైడ్రేట్ అయినప్పుడుగా మనకి చేతగా అన్నట్టుగా సిమ్టమ్స్ వేరేగా అనిపిస్తూ ఉంటాయి. సో ఎంత చలికాలం నార్మల్గానే వాటర్ ఏమంటారు మనకి దాహం వేయదు, కాకపోతే వాటర్ అనేది కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చలికాలం ఎక్కువ శాతం మనం యూరిన్కి వెళ్తూ ఉంటాం. సో వాటర్ ఇంటేక్ అనేది మన బాడీకి చాలా ఎక్కువ అవసరం అండి. నార్మల్గానే ఏ సీజన్ అయినా కానివ్వండి, మీరు హెల్తీగా ఉండాలి అనుకుంటే మీరు వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి. లైక్ 3 to 4 లీటర్స్ వాటర్ని తాగుతూ ఉండండి. సో ఇంకో ట్రిక్ చెప్పనా, మీరు వాటర్ని ఎక్కువ తాగాలి అనుకుని అప్పుడప్పుడు, ఇప్పుడు నేను వర్క్లో ఉండి వాటర్ తాగడం చాలా వరకు మర్చిపోతూ ఉంటాను. సో ఏంటంటే మీరు ఎక్కువ తిరిగే ప్లేసెస్లో బాటిల్స్, 1 లీటర్ బాటిల్స్ ఒక 3 or 4 మీ టార్గెట్ ఎంతనో అనుకుని నింపుకొని పెట్టుకోండి. సో ఇటువంటి తిన్న ప్రతిసారి మనకి వాటర్ కనిపిస్తూ ఉంటాయి, కొంచెం కొంచెం తాగుతూ ఉంటాం. వాటర్ తాగడం అంటే గుడుక్కుమని ఒక్కసారి తాగడం కాదు, సిప్ చేస్తూ తాగాలి. అప్పుడే ఆ వాటర్ బెనిఫిట్స్ మనకి దక్కుతాయి అనమాట. అలాగే వాటర్ తాగమని చెప్పి మరి ఓవర్గా 6-7 లీటర్స్ వాటర్ తాగండి. ఏదైనా కానీ అతి అయితే మంచిది కాదు. సో వాటర్ 3 to 4 లీటర్స్ వాటర్ని తాగడానికి ట్రై చేయండి. వాటర్తో మనకి స్కిన్ గ్లోయి అవుతుంది, బాడీ బాగుంటుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అయిపోతుంది, హెల్దీగా ఉంటాం. సో ఖచ్చితంగా వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఈ వింటర్లో కూడా మీరు చాలా వరకు హెల్దీగా ఉంటారు, ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా బూస్ట్ అయిపోతుంది. సో మీరు హెల్దీగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అనేవి ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో సింపుల్ టిప్సే కానీ ఖచ్చితంగా లైఫ్లో యూజ్ అవుతాయి. రెగ్యులర్గా మీరు ఫాలో అయితే మీకే తెలుస్తుంది. దాని ఫ్రెండ్స్, మీరు ప్రోటీన్ 60 చాక్లెట్ని బై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఇలాంటి ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే, ఫర్దర్గా చూడాలి అనుకుంటే మీరు కమెంట్ చేయండి, షూర్గా చేద్దాం. ఓకేనా? హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో నిన్నటి వ్లాగ్ ఇది కంటిన్యూషన్ అనమాట. అందరూ వచ్చేసారు, అందరు టిఫిన్లు చాయలు తాగేశారు. ఇప్పుడు ఏమంటే రమ్య కూరాడకుండా పూజ చేస్తుంది అనమాట. సో ఆడపడుచు చేయాలి కూరాడకుండా. అప్పుడు రమ్య రావడం కుదరలే కాబట్టి నేను జస్ట్ అప్పుడు ముందు పూజ చేసేసి పెట్టాను అనమాట. సో ఇప్పుడు మా ఆడపడుచు రమ్య కూరాడకుండా పూజ చేస్తుంది. సో ఇది ఆ వ్లాగ్ అనమాట. ఈరోజు కూరాడకుండా పూజ చేసి డెకరేషన్ అంతా చేస్తే రేపు మాది హౌస్ వార్మింగ్ ఫంక్షన్, గృహప్రవేశం ఫంక్షన్ చాలా పెద్ద జరిగింది కాబట్టి 2 పార్ట్స్లో పెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఓకేనా? సో నిన్నటి వ్లాగ్ చాలా మందికి నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ పిల్లలు ఏంటంటే క్లే ఉంది తేజుది, ఆ క్లే ఆడుతూ ఉన్నారు. నేను తలస్నానం చేసి దీపం పెట్టేస్తే రమ్య కూరాడకుండా కుదించడం, పూజించడం అంటారు. సో పూజించుడు ఏదో అంటారు కానీ పూజిస్తారన్నమాట. వాటికి బొట్లు పెడతారు, ఇవన్నీ చేస్తారన్నమాట. సో చాలామంది వీళ్ళు పెళ్ళిళ్ళు లాగా అనిపిస్తుంది అంటున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. అందరు ఉంటే ఆ సందడి వేరు, బాగా అనిపిస్తుంది. సో తను వచ్చేసి నాకు యారలు అవుతుంది. శేఖర్ వాళ్ళ పెద్ద నాన్న ఫస్ట్ పెద్ద నాన్న వాళ్ళ చిన్న కొడుకు వైఫ్ అన్నమాట. నాకు యారలు అవుతుంది. తన పేరు మానస. వాళ్ళ కూతురండి బుడ్డి పాప, భలే ఉంటుంది అండి, క్యూట్గా ఉంటుంది. సో కొంచెం అలవాట్లేదు కదా, ఎక్కువ మా దగ్గరికి రావట్లేదు కానీ భలే కామ్గా ఆడుకుంటుంది, మంచిగా అనిపిస్తుంది బుజ్జి దాన్ని చూస్తే. ఇక్కడ ఏమంటే నేను రమ్యని పిలుస్తూ ఉన్నాను అనమాట. రమ్య తొందర స్నానం చేసుకో అని చెప్పేసి. సో ఇక్కడ టైం వచ్చేసి 8:30, 9 అట్లా అవుతూ ఉండింది. ముందు ఏమంటే పూజ రూమ్లో ఉన్న దుమ్ము అంతా దులిపేసి అంతా క్లీన్ చేసి నేను పూజ చేశాక ఇక్కడ రమ్య గారు వచ్చేసి ఇటు దేవుడి పోలుగా కడుగుతానింది రమ్య. సో అవన్నీ పూజ చేశాక అవన్నీ కడిగేస్తా అనింది. ఈ టాప్ నేను వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. మై స్టోర్ హాల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, అంటే ఆ రోజు వీడియోలో. సో మీరు చెక్ చేయొచ్చు. యాక్చువల్లీ నేను కూడా శారీ కట్టుకునేది, కాకపోతే నేను శారీ కట్టుకుని పనులు చేయలేను, అందరు ఉన్నప్పుడు ఎవరు లేకుండా చేయలేదు, ఎందుకంటే నాకు మెసలడం రాదు. సో అత్త వచ్చేసి రమ్య, నేను అత్త అంటాను, ఇది కామన్. తేజు అత్త అంటారు కాబట్టి నేను కూడా అత్త అంటా ఉంటాను. సో మా రమ్య వచ్చేసి కూరాడకుండా పూజించడానికి రెడీ అయిపోయింది అనమాట శారీ కట్టుకొని. ఈ కలర్ రమ్యకి బాగా సెట్ అయింది కదా, మీకేమనిపిస్తుంది కమెంట్లు చెప్పండి. ఇక్కడ ఏమంటే నేను ఒక 2 బ్లౌజ్ పీసులు పెట్టాను. ఆ బ్లౌజ్ పీసుల తోటి దేవుళ్ళని తుడుస్తూ ఉంటాను. ఒక మసికెంత పేగు ఉంటుంది, అంటే ఒక క్లాత్ ఉంటుంది, అది దేవుడి రూమ్ తుడవడానికి అన్నమాట. సో ఇట్లా కొన్ని నేను అట్లా డైరెక్ట్గా పెట్టేసుకుంటూ ఉంటాను. అవి నాకు ఎవ్రీ టైం పూజగానే కడిగేస్తాను కాబట్టి నెక్స్ట్ టైంకి కరెక్ట్గా రెడీగా ఉంటాయి. తర్వాత ఇంకో విషయం అంటే ఈరోజు వచ్చేసి ఎవరు వస్తారు, సందీప్ వాళ్ళు వచ్చేస్తారు, సంపత్ అన్న వాళ్ళు మేబీ రావచ్చు, మరి రాజ్బాబు వాళ్ళు వచ్చేస్తారు. సో వీళ్ళందరూ వస్తారు, మీరు వీళ్ళందరినీ చూడబోతున్నారు.
ఫుల్లీ బిజీ డే అన్నమాట ఈరోజు. సో తను వచ్చేసి మా రిలేటివ్లో ఒక అమ్మాయి అనమాట. మా రిలేటివ్స్ అందరు ఉన్నారు. ఒక్కొక్కరిని ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు కనిపించే కొత్త మొహం ప్రతి ఒక్కటి కొత్త మొహాలు అన్నీ కూడాను మా రిలేటివ్స్ మొహాలు అన్నమాట. సో వాళ్ళ రిలేటివ్సే అన్నమాట. సో తను వచ్చేసి మా అఖిలక్క మా సుధగోని ఖాందాన్లోని అందరికంటే పెద్ద కొడులు అన్నమాట. మాకు సీనియర్. చాలా మంచిది, చాలా బాగుంటుంది. మేము చెల్లెం కదా, ఎవ్రీథింగ్ అర్థమయ్యేలాగా చెప్తుంది. నా పెళ్ళైన కొత్త నుంచి చూస్తూ ఉన్నాను. లైక్ ఒక మమ్మీ బేబీకి ఎట్లా చెప్తుంది అట్లా చెప్తా ఉంటుంది. బాగా అనిపిస్తుంది. మా అఖిలక్క అందం అనుకువ అన్నీ పొగడం కాదు తన గురించి, కానీ తను అలాగే ఉంటుంది. మా ఇంట్లో తన గురించి టాక్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఒక రేంజ్లో ఉంటుంది. సో అఖిలక్క అంటే పెద్ద కోడలు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో తర్వాత ఏమంటే తను మా పెద్ద యారాలు అంటే శేఖర్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ వైఫ్ అన్నమాట. సో ఈ అక్క వచ్చేసి మిర్చిలు కట్ చేస్తూ ఉంది. మేము కూడాడకుండా పూజ చేయడం, నేను పూజ గది శుభ్రం చేసేలోపు మా ఇద్దరు యారాలు అంటే మా శేఖర్ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్స్ ఇద్దరు కూడాను పనిచేస్తారు. తను వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఓన్ యారాలు. సో తను ఇక్కడ చూసిన బుడ్డిది వచ్చింది. ఇట్లాంటి కుళ్ళలు అంటే ఇట్లాంటి టోపీలు తేజుకి చిన్నప్పుడు చాలా ఎక్కువ కొనేదాన్ని నేను. సో తనని చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. చిన్నపిల్లల్ని చూస్తే భలే అనిపిస్తుంది. తేజు చూస్తుండగానే పెద్దోడైపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇంత చిన్న పిల్లల్ని చూస్తే ఎత్తుకోవడం కష్టం అయిపోతూ ఉంది. నాకు అలవాటు లేదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంది. తేజు పుట్టి 4 ఏళ్ళే అవుతుంది, కానీ వాడు అప్పుడే పెద్దోడైపోయాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది. వాడి మాటలు చేష్టలు అన్నీ పెద్దోడిలాగా అనిపిస్తూ ఉన్నాయి. కానీ మన పిల్లలు ఎంత పెద్దదైనా మనకి చిన్న పిల్లలే కదా. సో పాప చూసారా భలే క్యూట్గా ఆడుకుంటుంది. శాంతంగా తన ఆట తనే ఆడుకుంటుంది. ఏ లొల్లి ఉండదు, ప్రశాంతంగా ఆడుకుంటుంది, పాలు తాగుతుంది, పడుకుంటుంది, ఎక్కువ విసిగించదు అనమాట. సో ఖచ్చితంగా డేలో 2-3 సార్లు దిష్టి తీస్తారు. అట్లా అందుకోగా ఉంటుంది. అంత బేబీ అంటే ఇట్లా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఏమంటే మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళొచ్చారు. మా మమ్మీకి ఒక అలవాటు ఉందండి, పిల్లలు ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెస్తుంది. పెద్ద చిప్స్ ప్యాకెట్ది పట్టి తెచ్చింది, అదంతా పిల్లలకి పనిచేసింది అనమాట. సో ఈరోజు లంచ్ మెయిన్ వచ్చేసి పప్పు, చారు, అన్నం 3 కూడా అంటే పప్పు చారు 2 కూడా సూపర్గా అయ్యాయి. కుమ్మేసాం అందరం. ఎందుకంటే పూజలు ఇవన్నీ అందరి హడావిడి ఇవన్నీ చేయడం వల్ల చాలా లేట్ అయిపోయింది అన్నమాట తిండికి. సో అందరు ఆకలి మీద ఉండడం వల్ల మంచిగా దంచేశారు. సో వచ్చేసి అందరు పెడతా ఉన్నారు. యాక్చువల్లీ నేను అందరు రాకముందు చాలా భయపడ్డాను. పనులు ఎట్లా ఇదవుతుంది, ఎట్లా మేనేజ్ చేస్తాము, అత్తమ్మని రమ్మని కదా అనుకున్నాం. కానీ అందరు హెల్ప్ చేశారు. ఇది గెస్ట్ చేయలేదు నేను. అందరు హెల్ప్ చేశారు. పనులన్నీ సక్రమంగా విజయవంతంగా అయిపోయాయి అన్నమాట. హ్యాపీగా అనిపించింది. సో తను పెట్టే ఆమె వచ్చేసి మా అత్తయ్య చెప్పాను కదా ఆల్రెడీ, తను మానసక్క అన్నమాట. మా బావలు రాలేదు, వర్క్లో ఉండి రాలేదన్నమాట. సో తనకు ఒక పాప, మా పెద్ద ఏడాళ్ళకి 2 పిల్లలు. సో ఎదురుగా పర్పుల్ కలర్లో శారీ కట్టుకొని రమ్య పక్కన చూడండి, తను మా పెద్ద ఆడపడుచు అన్నమాట. రమ్య వాళ్ళ కజిన్ సిస్టర్ సునందక్క. తనకి 2 పిల్లలు, అభి అండ్ బాబు అన్నమాట. సో ఇక్కడ అందరం తినేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా అక్క వాళ్ళు వచ్చేసి పడుకున్నారు. వాళ్ళు పొద్దునే దిగారు కదా, సో నైట్ అంతా నిద్ర లేదంట. అసలు ఫస్ట్ టైం జర్నీ, వాళ్ళు ఫస్ట్ టైం ఒంటరిగా రావడం కాబట్టి రాత్రి అంతా లేచే ఉన్నారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దిగుతావు, ఎప్పుడు వస్తుంది. 10 సార్లు డ్రైవర్ని అడిగారంట. సో వాళ్ళని అసలు డిస్టర్బ్ చేయలేదు. మార్నింగ్ నాష్టా చేసి పడుకున్నారు వాళ్ళు. సో లేస్తారని చెప్పేసి చాలామంది అత్తయ్య మా అమ్మ హగ్ చేసుకుంటే అసలు గెస్ట్ చేయలేదు అనుకుంటారు. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు ఇక్కడికి రారు, కానీ మా అత్తయ్య కమ్యూనికేషన్ మా మమ్మీ వాళ్ళతో ఎప్పుడు బాగానే ఉంటుంది. మా మమ్మీ కమ్యూనికేషన్ మా అత్తయ్యతో ఎప్పుడు బాగానే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కలుసుకుని హగ్గులు చేసుకొని వచ్చిరాని భాషలో మాట్లాడుకుంటారు. మా మమ్మీ హిందీలో మాట్లాడుతుంది, మా అత్తయ్య తెలుగులో మాట్లాడుతుంది, కానీ కన్వర్జేషన్ బాగానే అవుతుంది. సో ఇది సాయంత్రం అన్నమాట. అందరూ నేను కాసేపు పడుకున్నాను, ఎందుకంటే నేను రాత్రి 2 అవర్సే పడుకున్నానండి. అసలు నిద్ర సరిపోలేదు. సో నేను పడుకుంటే ఈ క్లిప్ వచ్చేసి మా అక్క వాళ్ళ కూతురు షూట్ చేసింది. అందరూ డెకరేషన్ చేస్తూ ఉన్నారు, అంటే మామిడి తోరణాలు కడుతున్నారు. ఇది లేవగా నేను చూశాను, నాకు అంత పెళ్ళిళ్ళు లాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. శేఖర్ నేను మా లైఫ్లో ఫస్ట్ టైం చేసిన పండుగ ఇది. చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో మా ఇంట్లో కాబట్టి నేను ఇంత ఆనందంగా చెప్తున్నాను కావచ్చు, మీకు సోది అనిపించవచ్చు, కానీ ఇదంతా నా సంతోషం అన్నమాట. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. సో అట్లా అన్నమాట. సో ఇతను మా ఆడపడుచులు. సో వీళ్ళంతా ఏమంటే సెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేనేమంటే నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. పిల్లలకి నేను నిన్న బట్టలు తెస్తా అనుకొని మర్చిపోలేదు. చాలా లేట్ అయిపోయింది. వర్క్స్ పైన పనులన్నీ ఉండేసరికి లేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వెళ్ళి మా పిల్లలందరికీ బట్టలు తీసుకొస్తాను. మా యారాళ్ళకి, మా ఆడపడుచుకి, మా చుట్టాలందరికీ ఆల్రెడీ శారీస్ ప్యాక్ చేసి పెట్టేశాను కాబట్టి టెన్షన్ సగం పోయింది. ఇప్పుడు పిల్లలకి బట్టలు నేను తేవడం కుదరలే కాబట్టి ఇప్పుడు వెళ్ళి
వెళ్ళి పిల్లలకి బట్టలు తీసుకొస్తా అన్నమాట. సో చూడండి పాప ఎట్లా ఆడుతుందో చూసారా. ఇక్కడ ఏమంటే వీళ్ళంతా మామిడి తోరణాలు గుచ్చుతూ ఉన్నారు. సో రమ్య ఏంటంటే తను అందరితోటి తనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకుంది అన్నీ కూడాను. సో ఇక్కడ మామిడి తోరణాలు కట్టడానికి రెడీ అవుతుంది. సంధ్య వచ్చేసి పువ్వులు గుచ్చుతూ ఉండింది. రమ్య పాత మామిడి తోరణాలు అన్నీ తీసేసి కొత్త మామిడి తోరణాలు కట్టడానికి రెడీ అయిపోయింది అనమాట. మొత్తం ఇట్లా ఒకటేసారి తీగలా కట్టేసి తర్వాత దేనికి దానికి పెట్టేశారనమాట. సో ఇక్కడ పువ్వులు వచ్చేసి ఏంటంటే లాస్ట్ టైం గృహప్రవేశం అప్పుడు 5 కిలోలు పువ్వులు తీసుకున్నానండి, సరిపోలేదు. సో ఈసారి నేను 10 కిలోలు తెమ్మన్నాను. ఇట్లా కడితే ఏంటంటే దేని దానికి డోర్కి మనం కట్ చేసి తోరణాలు కట్టొచ్చు. ఇట్లా చూస్తే బాగా అనిపిస్తుంది కదా, మామిడి తోరణాలు ఇంటి పెళ్లి కూతుర్లా రెడీ చేయడం ఆ కిక్కే వేరు కదా. కానీ సక్సెస్ఫుల్గా లైఫ్లో ఒక ఫంక్షన్ చేస్తున్నాం అంటే నేను శేఖర్ పెద్దోళ్ళం అయిపోయినట్టే కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇంతవరకు ఏదున్నా మా అత్తయ్య మామయ్య వీళ్ళే చూసుకోవడం, మేము ఎప్పుడు ఇట్లా స్వయంగా ఏది చేసినట్లేదు. సో బాగా అనిపించింది, మా అత్త ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. బాగా చేసామండి ఫంక్షన్. తర్వాత ఏమంటే ఇక్కడ చూసారా మళ్ళీ అందరు కలిసి పువ్వులు గుచ్చుతూ ఉన్నారు. మేము రమ్యకి ఏంటంటే తను దేవుడి గడపకు కానివ్వండి, మెయిన్ డోర్స్ కానివ్వండి, డిజైనింగ్ లాగా తను ఎట్లా ఊహించుకుందో అట్లే డిజైన్ చేయించి పువ్వులు పెట్టాలని తనకి ఇష్టం అనమాట. సో ఇక్కడ నేను మీకు హాయ్ చెప్తా ఉన్నాను కదా, తను మనకు సబ్స్క్రైబర్ అనమాట. మన సబ్స్క్రైబర్ ఇక్కడ ఉంటారు. తను నన్ను కలవడానికి వచ్చింది. రమ్యకి నాకు ఇద్దరికి కామన్ సబ్స్క్రైబర్స్ వచ్చి మరీ మాట్లాడిచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్. నా ఎవ్రీ వ్లాగ్ని చూస్తుందంట. సో మనకి తెలియని వాళ్ళు ఎవరో మనల్ని చూసి పలకరిస్తా అంటే నాకు మీరు తెలియకపోవచ్చు కానీ మీకు నేను తెలుసు కదా. సో మనకి వచ్చి పలకరిస్తే ఆ కిక్కే వేరు, ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. సో తర్వాత నేను సాయంత్రం బయటికి వెళ్ళొచ్చాను, పిల్లలకి డ్రెస్సులు తీసుకొచ్చాను. ఈ లోపు సందీప్ వాళ్ళు వచ్చేసారు. సో తను మా అత్తయ్య. సందీప్ పెళ్ళప్పుడు నేను ఉప్పల్కి వెళ్ళానంటే రామంతపూర్కి వెళ్ళాలంటే తర్వాత అసలు వెళ్ళనే లేదు. సో నేను బావ అక్క వాళ్ళ కూతురు వెళ్ళి పిల్లలందరికీ బట్టలు తెచ్చేలేపు వీళ్ళంతా వచ్చి దేని దానికి సర్తా ఉన్నారు. ఇంకా నన్ను అడుగుతా ఉన్నారు, కానీ ఇప్పుడే వచ్చావా ఫంక్షన్కి అని చెప్పేసి. అవునవును నేను ఇప్పుడే వచ్చానని చెప్పాను అనమాట. ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతూ ఉంది. రమ్య ఏంటంటే పువ్వులు ఇట్లా మోడల్ చేద్దాం, రమ్యకి సంధ్యకి ఇద్దరికి అదే డిస్కషన్. సంధ్య ఏంటంటే ఎట్లా పెడదాం అక్క అని సంధ్య అడుగుతుంది. రమ్య ఏంటంటే 3 ఇట్లా పెట్టాలి, ఆమెకు నచ్చినట్టు ఆమె చెప్తా ఉంది. సో తను మా సందీప్, మీకు తెలుసు కదా సందీప్కి మ్యారేజ్ అయిపోయింది. రమ్య రేపు వస్తుంది, అంటే కొత్త పెళ్లి కూతురు రేపు వస్తుంది. మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, మాకు దగ్గరే వాళ్ళు. సో తను రేపు వస్తుందంట. ఇక్కడ మామయ్య వాళ్ళు దేవుడి గుడికి పూల దండ గుచ్చుతూ ఉన్నారు. అది పువ్వుల దండ పెడతా అని చెప్తా ఉన్నారు. అది నన్ను తీసుకురమ్మన్నారు. సో తను వచ్చేసి చింటూ ఎవరంటే సందీప్ వాళ్ళ మమ్మీ వాళ్ళు. నాకు ఓన్ అత్తే కాదు, మా అత్తే నాకు ఓన్ అత్తే. సందీప్ వాళ్ళు శేఖర్ వాళ్ళకి ఫ్రెండ్స్. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం. వాళ్ళు మా క్యాస్టే. సో వాళ్ళుగా శేఖర్కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు. శేఖర్ మామయ్యని డాడీ అంటారు. సో మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అన్నమాట. అందుకని చెప్పేసి నేను అత్తయ్య అంటాను. పని పాట లేకుండా వరుసలు పెడుతున్నాను చాలామంది అంటూ ఉంటారు. మనసులో రెస్పెక్ట్ ఉండాలి, పిలవచ్చు మనం. సో అంత ప్రేమ ఉండాలి, నాకు అంత ప్రేమ ఉంది. నేను అత్తయ్య మామయ్యని పిలుస్తాను, వాళ్ళు నన్ను కోడ్ల అని పిలుస్తారు. అక్క వాళ్ళు నిద్ర లేచేసి తినేసి ఇప్పుడు ఛాయ్ తాగుతూ ఉన్నారు. మా అక్క కూడా ఇంతసేపు ఏదేదో పని చేస్తూ ఉండింది. మమ్మీ అక్క అంటే అక్క వాళ్ళు అన్ని పూజలోకి రావద్దు, అక్క వాళ్ళ మామయ్య చనిపోయి ఇంకా 1 year అవ్వలే కదా. సో అందుకే వాళ్ళు అన్ని పూజలో రావద్దు, కొంచెం పూలు కూర్చోడం వీటన్నిటికీ దూరంగా ఉంటున్నారు. అంటే కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా. సో అట్లా ఫస్ట్ పండగ కదా ఇంట్లో. ఇక్కడ ఏమంటే ఈ గడపకి వీళ్ళు సెట్టింగ్ గంట సేపు వేసి వీళ్ళు ఒకలా పెడితే రమ్య ఇంకోలా పెట్టుకుంటుంది. అది హైట్ ఎక్కువ అవుతుంది, హైట్ తక్కువ అవుతుంది. బోల్డ్ అన్ని జోక్స్ తోటి ఇంటి డెకరేషన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో తను నాకు తెలిసి మీకు రెగ్యులర్ ఫాలోవర్స్కి వీళ్ళంతా ఎవరో తెలుస్తుంది. ఇంతకుముందు చూసిన వాళ్ళంతా చుట్టాలు, ఇప్పుడు ఇంతకుముందు ఆకులు కూర్చున్న వాళ్ళు, పువ్వులు కూర్చున్న వాళ్ళు వీళ్ళంతా చుట్టాలు, ఇప్పుడు డెకరేషన్ చేసే వాళ్ళు అంతా ఫ్రెండ్సే అట్లా. సో వీళ్ళకి మేము ఎట్లా తెలుసో మా రమ్య తిరుపతి అన్న కూడా అంతే దగ్గర. ఇక మేము ఒక ఫ్యామిలీ లాగా అన్నమాట. మా ఫ్యామిలీ మా చుట్టాలు అంత ఎట్లా కలిసి ఉంటారో వాళ్ళు మాతో అట్లాగే కలిసి ఉంటారు. సో ఇక్కడ దీప్ చూసారా, దీప్ వాటిని సెట్ చేస్తూ ఉన్నాడు. ఈలోపు టెంట్ వాళ్ళు వచ్చారు. ఇదంతా నేను వెళ్ళొచ్చే లోపు అయిందనమాట. సో టెంట్ వాళ్ళు వచ్చారు, శేఖర్ లైటింగ్స్ వాళ్ళని మాట్లాడారంట. సో మా ఇల్లు ఇప్పుడు పెళ్లి కూతురులాగా రెడీ అయిపోతుంది. సో డ్రీమ్ హౌస్లో ఇలాంటి ఫంక్షన్
బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఏమంటే వాళ్ళు మళ్ళీ తోరణాలు, మేమందరం తోరణాలు చుడతా ఉంటే మా అమ్మయ్య తిరుపతన్న దేవుడి కళ్యాణానికి దేవుడి బొమ్మల్ని రెడీ చేస్తూ ఉన్నారు. సో వీటికి రేపు శారీ పంచ కడతారన్నమాట. రేపటి వీడియో చాలా పెద్దగా అయిపోతుంది, అంటే రేపు నేను పెట్టే గృహప్రవేశం వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. నేను 2 పార్ట్స్లో డివైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. మరీ ఒక 30-40 మినిట్స్ వీడియో, అంటే మరీ 40-50 మినిట్స్ వీడియో పెడితే బాగుండదు. చూసే వాళ్ళకి డాటా ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. సో నేను 2 పార్ట్స్లో పెడతాను, ఓకేనా. సో వీళ్ళు టెంట్ హౌస్ వాళ్ళు చైర్స్ తీసుకొచ్చారు, లైట్ చైర్స్, బోలు, పైన టెంట్ వేశారు, బయట టెంట్ వేశారు. అలాగే లైటింగ్ వాళ్ళు వచ్చారు. తేజ్ ఇంతకుముందు లేచాడు. సో తేజు రమ్య దగ్గర ఎంత బాగుంటాడో సంధ్య దగ్గర కూడా అంతే బాగుంటాడు. వాడికి రమ్య చాలా ప్రేమ చూపిస్తుంది. సో వాడు అత్తలు కూర్చోనమాట, అత్త కూర్చోనమాట. సో సంధ్య దగ్గర కూడా అంతే ఉంటాడు. ఎందుకంటే రమ్య కానీ సంధ్య కానీ వానికి ఎక్కువ గారాబం చేస్తారు. వాడు ఏదంటే అదే. సో అత్త గారాబం ఉంటుంది చూడండి, అట్లా అన్నమాట. సో ఇక్కడ ఏమంటే వాడు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకో నిద్రలో ఏడుస్తూ ఉన్నాడు, ఊరికే ఎందుకో తెలీదు. అనుకుంటాం కానీ పనులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లల పైనుంచి నెగ్లిజెన్స్ ఎక్కువైపోతుంది. నాకు అత్తయ్య ఉన్నప్పుడే దాదాపుగా నేను తేజుని అత్తయ్య చూసుకుంటాను ధీమా నాకు ఎక్కువ ఉంటుంది. వేరే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటాను. లైక్ మా మమ్మీ వాళ్ళకు కూడా నేను తేజుని నమ్మను, కానీ మా అత్తయ్య, మా రమ్య, సంధ్య వీళ్ళు తేజుకి టైంకి తిండి పెట్టడాలు, వాడిని చూసుకోవడాలు, వాడిని ప్రేమగా చూసుకోవాలి, ఇవన్నీ చేస్తారు. సో నాకు నమ్మకం అన్నమాట అట్లా. సో ఎక్కువ పట్టించుకుని అత్తే చూసుకుంటుంది కదా అని చెప్పేసి. కానీ ఈ 3-4 రోజుల నుంచి వాడు అసలు అట్లీస్ట్ నా దగ్గర పడుకోలేదు. అత్తే వాళ్ళ దగ్గరే పడుకున్నాడు. వాళ్ళ దగ్గర తీసుకున్నట్టుగా అనిపించలేదు. ఇక్కడ ఏమంటే ఇసుక తీసుకొచ్చి మనకి ఆయిల్ టింట్ ఉంటాయి కదా, ఆయిల్ టింట్లో ఇసుక పోసి వాటిపైన ఈ కట్టెల్ని పెట్టారు. తర్వాత ఏమంటే చూడడానికి బాగుండాలని చెప్పేసి ఇట్లాంటి ఫాయిల్ ఉంటుంది కదా, గోల్డ్ ఫాయిల్, సిల్వర్ ఫాయిల్, గోల్డ్ ఫాయిల్ ఇట్లే అంటారు కదా వీటిని. సో ఈ కాగితాలతోటి వాటికి డెకరేషన్ చేశారు. చాలానే సేపు చూసినంత ఈజీ కాదు. నేను చాలా చిన్న చిన్న షార్ట్స్ తీయమన్నాను. నాకు కెమెరామ్యాన్ ఎవరు తెలుసా, మా అక్క వాళ్ళ కూతురు, మా అక్క వాళ్ళ కొడుకు, మా అనుదీపు, వీళ్ళు ముగ్గురు నా కెమెరామ్యాన్స్. సో వాళ్ళు మంచి చేశారు. సో ఈరోజు ముక్కోటి ఏకాదశి సంథింగ్ ఏదో ఉంటే మేము దీపాలు పెట్టామన్నమాట. రమ్య దీపాలు పెట్టండి వద్దా అనింది. ఇక్కడ ఏమైందంటే బయట మా బోర్డు పెట్టామండి. మా ఇంటికి అడ్రస్, మా పేర్లు పెట్టాము, అంటే హౌస్ నెంబర్ పేర్లు పెట్టాము. అది కింద పడిపోయింది. రమ్య మళ్ళీ సెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తను అను అండి. అనుది నాది నేను ఫోటో వాట్సాప్లో స్టేటస్ పెడితే చాలామంది మీరిద్దరు అన్న చెల్లెల అక్క తమ్ముడు లాగా ఉన్నారన్నారు. కొంచెం సేమ్ నాలాగానే అనిపిస్తాడు అన్ను. తను సందీప్ వాళ్ళ డాడీ, నేను మామయ్య అంటాను. తర్వాత మా తిరుపతి అన్న కూడా తనని మామయ్య అని అంటాడు. ఎందుకంటే నాకు మామయ్య కాబట్టి తిరుపతి అన్న కూడా మామ అంటాడు. కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. వాళ్ళకి మా చుట్టాలకి ఎవరు వీళ్ళు ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళు కొంచెం షాక్ అయి చూసారన్నమాట, ఫస్ట్ టైంగా చూడటం. కానీ వీళ్ళు మా ఇంట్లో ఎవ్రీ ఫంక్షన్కి వస్తారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ అరేంజ్మెంట్స్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరి అరేంజ్మెంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇల్లంతా బిజీగానే ఉంది. ఎందుకంటే పండగ వాతావరణం తెలుసుగా. ఎగ్జాక్ట్లీ 4 days చుట్టాలందరూ మా ఇంట్లో ఉన్నారు. మంచిగా అనిపించింది. వెళ్ళాక ఎట్లా అనిపిస్తుందో తెలీదు. సో వీళ్ళ ఏమంటే ఫస్ట్ వాటిని అతకడానికి ట్రై చేశారు, అతకడం కుదరలేదు. సో తర్వాత ఏమంటే ఇది మనకి వచ్చేసి బయట టెంట్ వేశారు. ఆ తర్వాత నేను సడన్గా పైన చూసేసరికి ఆ లైటింగ్ సెట్ చేసి అతను ఇంకా పైనే ఉన్నాను. అతను వెళ్ళిపోయాడు అనుకున్నాను. పైనే ఉన్నాను, నేను దయ్యం అనుకొని దారుణంగా భయపడ్డాను. సో ఆ సీన్ తర్వాత ఒక 1 hour పట్టింది నాకు నార్మల్ అవ్వడానికి. స్వీట్ ఎక్కువ తిని నా గొంతు అట్టేపోయింది. ప్లీజ్ ఏమనుకోదు, నా వాయిస్ బాగుండని చాలామంది అంటారు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది మొత్తానికి అయితే రమ్య గారు అనుకున్నది సాధించి అందరు కలిసి వాళ్ళకి నచ్చిన డెకరేషన్ చేశారు. ఈ డెకరేషన్లో నాకు ఎలాంటి క్రెడిట్ లేదు, నేను వేరే పనులలో బిజీగా ఉన్నాను. ఇంట్లో పండగ అంటే ఎంత పనులు ఉంటాయో తెలుసుగా మీకు. బై ద వే నిన్నటి మన వీడియో ట్రెండింగ్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ సపోర్ట్ వల్లే నేను నా వీడియోకి వ్యూ రావడం కానీ, నా వీడియో ట్రెండింగ్లో వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఇది ఇంట్లో ఉన్న వాతావరణం. ఈ లైటింగ్స్ ఏంటంటే ఇంకా పెడతా అని చెప్పేసి ట్రై చేస్తా అన్నాడు. సో కొంచెం పెట్టగానే మేడం కొంచెం సెట్టింగ్ ఉంటుంది, మళ్ళీ చేస్తా అన్నాడు. యాక్చువల్లీ శేఖర్ చెప్పిన లైట్స్ ఇవి కావండి. శేఖర్ వేరే లైట్స్ చెప్పారు. ఆ లైట్స్ ఫీల్ పెట్టలేదు. నెక్స్ట్ డే మళ్ళీ తీపిచ్చామన్నమాట. నైట్ డిన్నర్ టైం అయిపోయింది. అందరు అలసిపోయామండి. 11:30, 12 అవుతుంది. అప్పుడు డిన్నర్ చేస్తూ ఉన్నాం. పనులన్నీ అయిపోగొట్టి ఇంటికి లైట్స్ అన్ని వేస్తే ఇలా ఉంది. యాక్చువల్లీ మేము ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ని మాట్లాడాము. వాళ్ళు ఇంకా రాలేదు. యాక్చువల్లీ వాళ్ళు నైట్ వస్తే ఈ షూట్ నేను ఎందుకు తీసాను తెలుసా? ఈ షూట్ నేను మా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ వీడియో క్యాసెట్లో యాడ్ చేయడం కోసం తీశాను. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ రైలింగ్ అంటారు చూడండి, దాని ద్వారా మేము మా నేమ్స్ రాపించాలనుకున్నాం. కళ్యాణి, రాజశేఖర్, నిలయం అని రాపించాలనుకున్నాము. కానీ
రేలింగ్కి 3 days పడుతుందని చెప్పేసి అది క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా తేజ్ బర్త్డే వస్తుంది, సో తేజ్ బర్త్డే అప్పుడు రాపిస్తాం, అప్పుడు పార్టీ చేసుకుంటామండి. సో ఇట్లా మొత్తంకి అయితే ఇట్లా లైట్స్ పెట్టారు. సో శేఖర్ కొంచెం అన్నాడు అనమాట, రేపు కొంచెం వేరే పెట్టండి భయ్యా, నేను వేరే అనుకున్నాను మీరు వేరే తెచ్చారన్నాడు. సో 1 day ఇది లైట్ ఉంచారు, నెక్స్ట్ డే ఇంకోటి. సో చూడండి మెయిన్ గడపకి రమ్య ఎట్లా వేయించిందో. ఇవేమంటే రమ్య ఇంట్రెస్టింగ్గా వేయించుకున్న పూలమాలలు, కానీ ఏమంటే థ్రెడ్ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కదా, ఇట్లా ఇగ్గితే ఊడిపోతుంది కదా, ఇరిగిపోతుంది, అట్లాంటి థ్రెడ్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ పెట్టకుండా పెట్టాం. సో ఇది మా ఇల్లు, ఇది మా ఇంట్లో లుక్. ఫ్రెండ్స్ మీకు వ్లాగ్ నచ్చిందా? మీరు ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? సో మగవాళ్ళందరికీ మేము వడ్డించాక తర్వాత మేము తింటా ఉన్నాము, మేము ముగ్గురం, అక్క నేను తను తింటాం, మా అక్కడే నా అక్కల కూతురు తింటా ఉన్నాం. లాస్ట్కి ఏమంటే నిన్న గిఫ్ట్ ప్యాక్ చేసాము, కానీ తమలపాకులు పండు వేయలేదు. సో ఈరోజు సత్యనారాయణ సామాను ఇవన్నీ తీసుకొచ్చారు కాబట్టి తమలపాకు, పండు, ఒక సోంపు, పసుపు, కుంకుమ, రిటర్న్ గిఫ్ట్ ఇవన్నీ ప్యాకెట్లో ప్యాక్ చేశారు. తర్వాత ఏమంటే సత్యనారాయణ పీట తెచ్చారు. ఆ సత్యనారాయణ పీట మా ఓనర్ వాళ్ళదండి, మా పాత ఇంట్లో ఓనర్ ఉండేది కదా BHELలో LIGలో, సో ఆ ఆంటీ వాళ్ళు సత్యనారాయణ పీట ఇచ్చారు. యాక్చువల్లీ మేము చేయించుకుంటున్నాం కానీ అది ఆన్ ది వేలో ఉండింది, ఆర్డర్ ఇచ్చాం కానీ అది కంప్లీట్ అవ్వలేదంట, అందుకని చెప్పేసి ఆంటీ వాళ్ళకి తెప్పించాం. సో ఫైనల్గా ఇది మా ఇంటిలో ఏం మాట్లాడవో తెలియట్లేదు హ్యాపీనెస్లో. దట్టు నా వ్లాగ్స్ మీ అందరికీ వస్తాయని అర్థమైంది, ఎందుకంటే చాలామంది కమెంట్లో మీ అమ్మ వాళ్ళని, మీ మమ్మీ వాళ్ళని, మీ అత్తయ్య వాళ్ళని ఒకే దగ్గర చూడాలని మాకు ఎన్నో రోజుల నుంచి ఉండింది, ఇప్పుడు చూస్తూ ఉన్నాం అక్క, చాలా హ్యాపీగా ఉంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునండి, నాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. సో మమ్మీ వాళ్ళు రావడానికి చూపించారు కానీ మా అత్తయ్య వాళ్ళు ఫోన్ మాట్లాడడం కుదరదు, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ వేరు కదా, కానీ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. లైక్ తేజు పుట్టినప్పుడు అత్తయ్య అక్కడ వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళు కలిసే ఉన్నారు. ఇదంతా పగలైతే ఏం లేవండి, మంచిగా ప్రేమగా కలిసి ఉంటాం అన్నమాట, ఎందుకంటే ఇద్దరు ఏమంటారండి అదన్నమాట ఏదో ఒకటి. సో ఇక్కడ మా వాళ్ళంతా పడుకున్నారు. ఇంతమంది ఎట్లా పడుకుంటాం అనుకున్నాం కానీ మా ఇల్లు చాలా పెద్దగా ఉంది, మా వాళ్ళ మనసు ఇంకా పెద్దగా ఉంది, ఎక్కడోళ్ళు అక్కడ అడ్జస్ట్ అయ్యామండి చలికాలంగా. ఫైనలీ మా గృహప్రవేశం ఉంది రేపు మార్నింగ్, చూసారా లైటింగ్ వగేరా అన్నీ పెట్టేస్తాము, లాక్ వేస్తాడు శేఖర్, మొత్తం లైటింగ్ వగేరా అన్నీ. సో లైఫ్లో ఫస్ట్ సెరిమోనీ శేఖర్ నేను ఇద్దరం కలిసి చేయబోతున్నాం. ఫుల్లీ హ్యాపీ, అందరు బయట పడుకుని చూసారు కదా, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ లాస్ట్ టైం చేయాల్సిన పనులని ఈ టైం ఫుల్ఫిల్ అయిపోయాయి. మా ఇంటికి ఒక కొత్త లుక్ వచ్చేసింది. రేపు మార్నింగ్ గృహప్రవేశం వ్లాగ్ వస్తుంది మీకు. సో ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్, నచ్చుతున్నాయా? నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అందరు నిద్రపోయారు ఆల్మోస్ట్, అంటే హాల్లో అయితే పడుకుంటున్నారు. సో టైం ఇప్పుడు 11:30 అవుతుంది. నేను ఒక వీడియో ఎడిట్ చేసేసి పెట్టేసి నిద్రపోతాను. రేపు మార్నింగ్ పూజలు పునస్కారాలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. చుట్టాలందరూ ఇంట్లోనే ఉన్నారు. లైక్ ఇప్పుడు మా ఇంట్లో మొత్తం 10, 20, 40 మెంబర్స్ ఉన్నామండి మొత్తం. కానీ ఇల్లు ఏమాత్రం చిన్నగా కాలేదు, నేను అనుకున్నాను ఇంతమంది పడతామా అని చెప్పేసి, కానీ మా ఇల్లు చాలా పెద్దగా ఉంది కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాం అందరం. ఈ రూమ్లో 10 మెంబర్స్ పడుకున్నారు, బయట మేము 15 మంది ఉన్నాం. అండ్ ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, నేను వాళ్ళతో జాయిన్ అవుతాను, నేను కలుస్తాను వాళ్ళ వీడియోలో. టాటా.